నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ప్రశ్నారావణ్, జోసఫ్ ప్రశ్నారావణ్ మనకందరికీ తెలిసే ఉంటుందండి. ఆయన జోసఫ్ ఆలియాస్ ప్రశ్నారావణ్. అతని అసలు పేరు జోసఫ్, కానీ రావణ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రశ్న అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ ఉంటారండి. ఈ ప్రశ్నారావణ్ గురించి మనం చెప్పుకోవాలంటే, యూట్యూబ్ ఛానల్తో పెట్టుకొని ఒక పార్టీకి ఒక మతానికి అనుకూలంగా మాట్లాడుతూ హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అట్లాగే రఘురామరాజు గారి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఈ జోసఫ్కి అలవాటుగా మారింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే అతన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారో అది మనకు అందరికీ తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నోట్లో అని వదిలేశాడు. ఒక డిప్యూటీ సీఎంను పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు, అతను తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. తన సొంత డబ్బులతో పేదవాళ్ళకు హెల్ప్ చేసే గుణం పవన్ కళ్యాణ్ గారిది. అట్లాంటి ఆయన సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవతలపై ఉన్న ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ముందుకు పోతున్నారు. అట్లాంటి సనాతన ధర్మాన్ని కూడా విమర్శించి రాముడు, సీత, వారు దేవుళ్ళు, హిందువుల దేవతల మీద కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు ఈయన జోసఫ్. ఇతను ఒక మతానికి అనుకూలంగా, ఒక రాజకీయ నాయకు పార్టీకి అనుకూలంగా కూడా వ్యవహరిస్తూ ఇతర పార్టీ వాళ్ళను కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఈయన ప్రశ్నారావణ్. ఇతని పేరు జోసఫ్. ఇతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోయిన తాళల్లా బెయిల్ ఇస్తూ వచ్చారు. నాలుగు సార్లు అరెస్ట్ చేశారు. 4 తడవలు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆఖరిగా ప్రశ్నారావణ్ణి మీద చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద గన్నవరం పోలీసులు శనివారం రాత్రి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో సోమవారం ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తమ కస్టడీలో విచారణకు రావణ్ ఏమాత్రం సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారండి. ఈయన రావణ్ మనం ఇతని గురించి చెప్పుకోవాలంటే, వైసీపీ పార్టీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ హిందువుల దేవాలయాల దేవతలను, హిందూ మతం మీద విషం జుమ్ముతూ ఉంటాడు ఈ ప్రశ్నారావణ్. ఈయన పేరు జోసఫ్. ఈయన క్రిస్టియన్ మతానికి చెందినవాడు. కానీ ఏ మతమైనా ఏ దేవుడైనా అందరికీ సమానమేనండి. కులాలు మతాల మధ్య విద్వాంసాలు విభేదాలను రెచ్చగొట్టకూడదు. క్రిస్టియన్, హిందువు ఎవరైనా ఏ దేవుళ్ళకు ఆ దేవుళ్ళు అందరూ ఒకటే. ఏ దేవుడు ఒక దేవుడికి తక్కువ కాదు, ఎక్కువ కాదు. భగవంతుడు అనేవాడు అందరికీ సమానమే. కానీ కొంతమంది కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయం పొందడానికి వాళ్ళ అలవాటు పడుతూ ఉంటారు. ఈ జోసఫ్ అనే అతను కూడా అంతేనండి. ఏమరంటే, నిషేధ భావాలకు ప్రశ్నారావణ్ బాసట, మావోయిస్టు సమస్యలపై వీడియోలు, నక్సల్ నేత హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు, హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు, రాజ్యాంగ పదవుల్లోని ప్రజాప్రతినిధులపై యూట్యూబ్, ఇన్స్టాలో నీచమైన వ్యాఖ్యలు, కులాల మధ్య విద్వాంసాలకు ప్రయత్నాలు, రాష్ట్రంలో ఆయనపై 8 కేసులు, కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ అండి. నెల్లూరు జైలుకు జోసఫ్ ప్రశ్నారావణ్ ఈయన తరలించారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ వేశారు. ఇతను మాకు సహకరించలేదు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పారు. ఈయన జోసఫ్ అనే ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు. హిందూ మతం అంటేనే ఆయనకు నచ్చదు.
పవన్ కళ్యాణ్ అంటే ఉరువే నచ్చదు. కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ మతం గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు ఈయన ప్రశ్నారావణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని మాటలు అరెస్ట్ చేస్తారు, ఎక్కడ అరెస్ట్ చేస్తారని. ప్రకాష్ రాజ్ మంచి నటుడు, ఆయన కూడా హిందూ మతం మీద ఇసం జుమ్ముతూ ఉంటాడు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుకుంటున్న ప్రశ్నారావణ్కి వైసీపీ నాయకులతో పాటు ప్రకాష్ రాజ్ కూడా సంబంధాలు ఉన్నాయి. ఇతను ఒకటే అనుకుంటున్నారు, పోలీస్ కస్టడీకి తీసుకొని ఇతని వెనకాల ఎవరుండారు, ఇతనే ఇవన్నీ చేస్తున్నారా, లేదు ప్రకాష్ రాజ్ ఏమన్నా ఉండారా, లేదు జడా శ్రావణ్ కుమార్ ఏమన్నా ఉండాడా, లేదు వైసీపీ నాయకులు ఏమన్నా ఇతని వెనకాల ఉండి ఇతన్ని ఆడిస్తున్నారా అనేది కూడా బయటపడాలని జనసేన నాయకులు అయితే, ఈర మహిళలు అయితే ఇతని మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడినారో అది మనకు తెలిసే ఉంటుంది. హిందువులు రాముడు గురించి, సీత గురించి, వాళ్ళు అట్లాగే మహాభారతాన్ని గురించి దాన్ని కూడా ఒక నీచంగా మాట్లాడినాడు ఈయన జోసఫ్ అనే అతను. ఇతను నిషేధ భావాలకు జోసఫ్ ఆలియాస్ ప్రశ్నారావణ్ బాసటగా నిలిచినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారండి. ఇతన్ని 14 రోజులు రిమాండ్ విధించడంతో పాటు సోమవారం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది ఉపా చట్టం, ఈ ప్రశ్నారావణ్పై ఉపా చట్టం. ఈ చట్టంతో అతనికి బెయిల్ రాదు. ఎందుకంటే ఇంకెన్ని రోజులైనా ఒక 6 నెలల పాటు ఇతని మీద ఈ చట్టము మనం చూసుకుంటా పోతే, ఏం ఉపా చట్టం అనేది ఒకసారి చూసుకుంటే, ఇతను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద, ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారండి. ఇది జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఉపా చట్టం అంటే ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఈ చట్టం తీసుకొచ్చింది, సాధారణ చట్టాలకు దీనికున్న వ్యత్యాసం ఏమిటి అని మనం ఒకసారి చూసుకుంటే, ఇది యూట్యూబర్ ప్రశ్న జోసఫ్ రావణ్ అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిందండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు కేసులో ప్రశ్నారావణ్ పోలీసులు అభియోగం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు 4 కేసుల్లో ప్రశ్నారావణ్ ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగా 4 కేసుల్లో కూడా కోర్టులు ప్రశ్నారావణ్కు బెయిల్ మంజూరు చేశారు. అయితే 5వసారి ప్రశ్నారావణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులో ఉపా చట్టం కింద ఇతన్ని అరెస్ట్ చేశారంటే, దీని మీద ఈ ఉపా చట్టం అంటే ఏమంటే, తెలుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఉపా చట్టం అని అంటారు. దేశ సార్వభౌమాధికారానికి, జాతీయ సమగ్రతకు భంగం కలిగించే చట్ట విరుద్ధమైన పనులు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. 1967లో చట్టం అమల్లోకి రాగా తర్వాత అనేక సవరణలు చేశారు. దేశాన్ని విభజించే కుట్రలకు మద్దతు ఇచ్చే చర్యలు, దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతకు దెబ్బతీసే పనులను అడ్డుకోవడం ఉపా చట్టం ముఖ్య ఉద్దేశం. 2019కు ముందు ఉపా చట్టం ప్రకారం సంస్థలకు మాత్రమే నిషేధించు వీలుండేది. అయితే 2019వ సంవత్సరంలో ఉపా చట్టానికి చేసిన సవరణలో ఒక వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా ప్రకటించే అధికారము కేంద్రానికి ఉంది. ఏదైనా క్రిమినల్ కేసుల్లో నిందితుని అరెస్ట్ చేసిన తర్వాత 60 రోజుల నుంచి 90 రోజులంటే 3 నెలల పైగా పోలీసులు అభియోగ పత్రాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉపా చట్టము అనేది అమలు చేస్తే 90 రోజుల వరకు, 6 నెలల వరకు ఛార్జ్ షీటు సమయం ఉంటుంది. ఈ లెక్కన నేరాపణలు చేయకుండానే 6 నెలల వరకు పోలీసులు జైల్లో ఉంచే అధికారము ఈ ఉపా చట్టంలోనే ఉంటుంది. కానీ బెయిల్ రావడం కూడా కష్టమే తెలుస్తుంది. ఈ ఉపా చట్టం అనేది విదేశీయులకు సైతం వర్తిస్తుంది. కాబట్టి జోసఫ్ రావణ్ ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు 5వ తడవ. ఈయన ఏమరంటే హిందూ దేవతలను, హిందువుల మీద ఇష్టం గక్కుతారు, పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారు. అట్లా ఈయన చేసిన దీనికి ఈ ఉపా చట్టం అనేది అమలు చేశారండి. ఈ చట్టం చూసుకుంటా పోతే చాలా కఠినంగా ఉంటుంది. ఈ చట్టం అసభ్యకరంగా మాట్లాడడం, అతను పోస్టులు హిందువుల దేవాలయాల మీద ఇతను చేస్తున్న ఈ మాటలు
ఇతను సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీలో కొంతమంది ఉంటే వాళ్ళు హిందువుల దేవాలయాల మీద హిందువుల మీద ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే మీరు హిందువులను కూడా వ్యతిరేకిస్తారా? ఇది వైసీపీ వాళ్ళు ఉండే కొంతమంది పేటీఎం ఎదవలు, పేటీఎం నా కొడుకులు ఉంటారు, వాళ్ళే ఈ పనులు చేసేది. అంటే హిందువులను కూడా అవమానిస్తూ ఉంటే, హిందూ దేవాలయాలను అవమానిస్తూ ఉంటే ఈ జోసఫ్ అనే అతనికి సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజు లాంటి ఏమనాలో కూడా అర్థం కాదు అలాంటి వారు, అట్లే వైసీపీలో ఉండే కొంతమంది ఈ ప్రశ్నారావణకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే హిందువుల దేవాలయాలను, హిందువులను, హిందూ దేవతలను, దేవుళ్ళను అవమానిస్తూ ఉంటే ప్రశ్నారావణకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలనేదే దీని యొక్క సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి.